ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తిరుపతిలో తొక్కిసలాట జరిగిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్ల జారీపై ఒక్కసారైనా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. టోకెన్ల జారీ రోజు టీటీడీ అధికారులు, పోలీసులు ఏమయ్యారని బొత్స ఫైర్ అయ్యారు. ప్రభుత్వం తరపున ఎప్పుడైనా లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ రోజున అక్కడికి వస్తారు, దేవుని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకు వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా. అసలు ప్రభుత్వం తరపున ఎప్పుడైనా ఒక రివ్యూ అనేది చేశారా? దీని మీద ప్రభుత్వం తరపున ఒక సమీక్ష అనేది జరిగిందా? ఎందుకు అడుగుతున్నా అంటే ప్రభుత్వం తరపున జరిగిందా అని. బోర్డుకున్న పరిమితి చాలా పరిధి తక్కువ. వాళ్ళ పరిధిలో ఒక కలెక్టర్ కానీ, ఒక ఎస్పీ కానీ, ఒక డిఐజీ కానీ, లేదు ఒక మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కానీ, లేదు తిరుపతిలో సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వీరందరూ కావాలంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇంతకుముందు జరిగేవి అలాంటిది. శాంతి భద్రతకు సంబంధించి తిరుపతిలో ఉన్న ఆ రేంజ్ డిఐజీ కానీ, ఆ రేంజ్ ఉన్న ఐజీ కానీ ఎప్పుడైనా ఈ సమీక్ష చేస్తారు దీని మీద? ఈ 3-4 రోజుల్లో ఎక్కడుంది మరి గవర్నమెంట్? ఎందుకు ఆ డిఐజీ, ఎందుకు ఆ ఎస్పీ ఎందుకు సమీక్ష చేయలేదు? ఏమయ్యారు? నిన్న టీవీలో చూశాను. రాబోయే 10 రోజుల కంట ఆ డిఐజీ గారు వచ్చి మీ తాలూకా అన్నీ మేము అని చూసుకుంటే ఎవరికి భయం అక్కర్లేదు. దానికి ముందేమైంది మీ ఉద్యోగం?